ఇప్పుడు అందరం కూడా జనరల్‌గా బ్రతకడం కోసం తింటాం. కానీ మా వారు మాత్రం తినటం కోసం బ్రతుకుతున్నారనమాట. ఇప్పుడు ఎందుకు ఇంత ఈ మాట అన్నానంటే ఇప్పుడు టైం చూడండి ఎంతయింది. 9:15 అయింది. అప్పుడు చికెన్ తీసుకొనొచ్చారు. చికెన్ తీసుకొనొచ్చి ఇంకా నాకు బంగాళదుంపలేసి కూర చెయ్యు అని చెప్పన్నారు. చెప్పాను కదా ఇంతకుముందు ఇతనికి బంగాళదుంపలంటే పిచ్చి అని. ఈరోజు మార్కెట్‌కెళ్ళినప్పుడు కూడా అదే ఫస్ట్ ఎతుక్కుంటున్నారు బంగాళదుంపలు కాంబినేషన్‌గా వచ్చేసి చపాతీలు చేయమన్నారు. నేను ఆఫ్టర్‌నూన్ వచ్చేసి ఎగ్ బిర్యానీ చేశాను. అదే వేడి, ఈ ఎండకి వేడి. అవన్నీ తింటుంటే ఇంకా వేడి సరిపోలేదంటే ఇంకా చపాతీ కూడా దీంతో ఇప్పుడు పాటు ఎవరమైనా సరే ఆఫ్టర్‌నూన్ హెవీగా తిన్నామంటే నైట్ డిన్నర్‌లోనికి కొంచెం లైట్‌గా తినటానికి ట్రై చేస్తారు ఎవరైనా సరే. ఏ పెరుగన్నమో ఇంకేదైనా తినొచ్చు. ఇతను మాత్రం ఎప్పుడు చూసినా ఏం తిందామా? ఏం తిందామా? ఏం తిందామని ఆలోచిస్తారు. ఇందుకన్నాననమాట ఫస్ట్ డైలాగ్ ఏసాను కదా! తినటం కోసమే బ్రతుకుతున్నారని చెప్పేసి ఇందుకన్నాను. వేరే విధంగా ఏం కాదు. ఇంకేం చేస్తాం భర్తగారు ఆర్డర్ ఏసాక చేయాలి కదా! తప్పదు కదా! ఇంక చేసేసాను. చపాతీ, చికెన్ కర్రీ చేసేసాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఎగ్ బిర్యానీ కూడా మిగిలింది. ఇంక నేను ఎగ్ బిర్యానీ తినేసాను. నేనైతే చపాతీ తినను. వంటంతా అయ్యేసరికి 9:30 అయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.